ఓకే. ఇప్పుడు కోర్టుల్లో కూడా పర్పస్ మీడియేషన్స్ సెంటర్స్ ఉన్నాయి అంటున్నారు. అవును. అక్కడ కూడా ఇప్పుడు ఇంత అంటే నిబద్ధతగా ఆ. పనిచేసే పరిస్థితి ఉంటుందా మేడం? ఇప్పుడు నిజానికి కోర్టులకు డిఫరెంట్ అండి, కదా, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ డిఫరెంట్. డిఫరెంట్. నేను డెడికేటెడ్గా నేను దీనికోసమే చేస్తున్నాను కనుక నేను చాలా ఖచ్చితంగా చెప్పగలుగుతాను. నా దగ్గరకు వచ్చిన 30 ఏళ్ల నుంచి ఒక ఎగ్జాంపుల్, ఒక కేసు మీకు చెప్తాను. 30 years నుంచి వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటున్నారండి, ఒకే చెత్త కింద, అంటే ఒకే ఇంట్లో ఉంటున్నారు, రూములు వేరు. ఏం మాట్లాడుకోవాలన్నా మీకు సినిమా పక్కీలో గోడల మీద రాసుకునేవాళ్ళు. అలాంటి వాళ్ళు, వాళ్ళ అబ్బాయి కూడా సెటిల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఉన్నారు. కలవటానికి వాళ్ళు మా దగ్గరికి 30 years కింద, 30 years నుంచి మాట్లాడుకొని జంట ఇప్పుడు మాట్లాడుకొని ఒక్కటిగా ఉన్నారు. అది నేను గర్వంగా చెప్తాను. ఇంకా అలాంటి కేసులే చాలా ఉన్నాయి. తర్వాత మనకు ఫ్యామిలీ మీడియేషన్కి వచ్చినప్పుడు హస్బెండ్ అండ్ వైఫే కాకుండా ఒకవేళ వాళ్ళ మధ్యన పిల్లలుంటే పిల్లల భవిష్యత్తు గురించి కూడా ఆలోచించి మేము అప్పుడు వీళ్ళని కొంచెం సర్దుకోమని మేము సలహా మాత్రమే ఇస్తాము. డెసిషన్స్ తీసుకోవాల్సింది ఎవరైతే క్లయింట్లు మన దగ్గరికి వస్తారో, పార్టీస్ వస్తాయో వాళ్ళే తీసుకుంటారు. అలా తర్వాత వీళ్ళకి ఇష్టమైతేనే మేము వాళ్ళ పేరెంట్స్ తోటి కూడా మాట్లాడతాం. అత్త మామలు ఇటువైపు అటువైపు పేరెంట్స్ ఇష్టపడితే, ఎందుకంటే ఇవాళ రేపు అంత న్యూక్లియర్ ఫ్యామిలీస్ చాలా వరకు 90% పిల్లలు వాళ్ళు ఇద్దరు అంతే తప్ప ఇంకెవరు ఉండట్లేరు. ఫ్యామిలీ సిస్టమ్ అంటే అమ్మమ్మ నానమ్మ తాత బాబాయి పిన్నులు అనే ఆ వ్యవస్థ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఒక జాయింట్ ఫ్యామిలీలో పెరిగిన ఎన్విరాన్మెంట్లో పెరిగిన పిల్లవానికి, ఒక న్యూక్లియర్ ఫ్యామిలీలో పెరిగిన పిల్లవానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. తర్వాత ఎప్పుడైతే సింగిల్ పేరెంట్, ఎందుకంటే చాలామంది విడాకులు తీసుకొని డిఫరెంట్గా ఉండి ఎవరికి వాళ్ళు యమునా తీరి అన్నట్టుగా ఉన్నప్పుడు ఆ ఫ్యామిలీలో పెరిగే పిల్లలు చాలా ఫ్రస్ట్రేషన్లో ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు తండ్రి తెలియదు. సింగిల్ పేరెంట్ ఎటైనా తండ్రి తెలియకుండానో తల్లి దగ్గరనో ఎవరో ఒక్కళ్ళ దగ్గర ఉంటారు. వాళ్ళ ఫ్రస్ట్రేషన్ చాలా ఉంటుంది. ఎందుకంటే ఈవెన్ ఇవాళ రేపు స్కూళ్ళలోకి వెళ్తే మనకు పిల్లల్ని మీరు టీచర్స్ మీటింగ్కి రావాలి అని, పేరెంట్స్ టీచర్ మీటింగ్కి రావాలని, ఈ ప్రోగ్రామ్ ఉంది పేరెంట్స్ని తీసుకురండి అని, ఇద్దరిని తీసుకురండి అని, ఇలాంటివన్నీ కూడా మనకిప్పుడు విద్యా వ్యవస్థలో ఇవన్నీ ఉన్నాయి. ఆ వాటితో పాటు కూడా పిల్లలు వాటన్నిటిని చూసి కూడా మిగతా వాళ్ళని చూసి కూడా చాలా ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయి వాళ్ళు ఎట్లా తయారవుతున్నారంటే మనం రైల్వే స్టేషన్లో అక్కడిక్కడ చూస్తాం కదా, చాలా ఆరోగ్యంగా తయారైపోయి పిల్లలు నీకేంలే నాకేంలే నువ్వెవరు చెప్పేది అన్న విధంగా వాళ్ళు తయారవుతున్నారు. దానికి కారణం ఏంటంటే ఇద్దరు, ఇప్పుడు ఒక బండి నడవాలంటే ఆ 2 చక్రాలు ఉంటేనే బండి మనకు ముందుకెళ్తుంది. తల్లి తండ్రి ఇద్దరు కలిసి ఆ బండిని లాగితేనే అది ముందరికెళ్తుంది. ఎంతసేపు నువ్వు డబ్బులు సంపాదించావా లేకపోతే డబ్బులు నీదెంతుంది నాదెంతుంది అనేది కాకుండా ఇక్కడ మనము అన్న ఉద్దేశం రావాలి ఎవరికే కానీ, ఏ ఫ్యామిలీలో కానీ. మనము అన్నది లేకపోతే అది నీది నాది దగ్గరనే బేరీజు వేసుకొని కోర్టుల దాకా వచ్చి కేసులు వేసుకొని ఒక్కొక్కళ్ళ మీద డొమెస్టిక్ వైలెన్స్ కేసు, తర్వాత మెయింటెనెన్స్ కేసు, డివోర్స్ కేసు, 498A కేసులు, ఇంకేమన్నా ఉంటే రేపు కేసులు, ఇంకా చీటింగ్ కేసులు, ఇవన్నీ కూడా ఒక్కొక్క వ్యక్తి మీద ఒక 7-8 కేసులు వేసుకుంటున్నారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకొని అడ్వకేట్ల చుట్టూ తిరగటం, కోర్టుల చుట్టూ తిరగటం. వీటన్నిటికంటే కూడా గవర్నమెంట్ కానీ ఇప్పుడు మన చట్టం చేసింది కూడా అందుకోసమే కనుక అందరూ కూడా ఇండియాలో ఉన్న వాళ్ళే కానీ అబ్రాడ్ కానీ ఎవరైనా, ఇంకా మీకు ఒక విషయం చెప్పాలి, నాకు అబ్రాడ్లో ఉన్న ఆస్ట్రేలియా వాళ్ళు, అమెరికా నుంచి వాళ్ళు నైట్ టైమ్స్ నాకు వాళ్ళ టైమింగ్స్లో కాల్స్ చేస్తారు. ఏంటంటే ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కోసమే. మా ఆవిడ ఇక్కడ ఉందండి, ఇట్లా చేస్తుంది, మాకు ఒక కౌన్సిలింగ్ కావాలి, మాకు మీరు ఎట్లా చెప్తారు, ఏ టైంలో మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి, వాళ్ళు కూడా అడుగుతారు. వాళ్ళకి కూడా నేను సలహాలు ఇస్తుంటాను. అది ఆర్బిట్రేషన్ అంటే అది చెప్తాను. ఆర్బిట్రేషన్ అనేది కోర్టులలో కానీ లేకపోతే లైక్ అమెరికా లాంటి సంస్థలకు వచ్చినా ఎక్కడికి వచ్చినా కూడా 2 పార్టీలు కలిసి వచ్చి మీ సంస్థకు మేము వచ్చినాము, మాకు ఒక ఆర్బిట్రేటర్ని మీరు అపాయింట్ చేయండి. ఏది ప్రాపర్టీ డిస్ప్యూట్ కానీ, ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కానీ. ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అంటే మనకు ప్రాపర్టీకి సంబంధించినవి, తర్వాత కమర్షియల్ డిస్ప్యూట్స్,
ఏవైనా చెక్ బౌన్స్ కేసులు కానీ, లైక్ మీకు ఒక బిల్డర్ మీకు మీ దగ్గర డబ్బులు తీసుకొని మీకు ఇంతవరకు ప్లాట్ మీ పని చేయలేదు అన్నది ఉంటుంది కదా, సివిల్ కేసెస్ కానీ, క్రిమినల్ కేసులు అంటే మేడం మీకు ఇక్కడ చెప్పాల్సింది ఖచ్చితంగా రేపు మర్డర్ కేసులు తప్ప 320 ప్రీవియస్ సెక్షన్స్ చెప్తున్నాను, 320 సిఆర్పిసిలో ఉన్న కాంపౌండబుల్ కేసులన్నీ కూడా అన్ని మీడియేషన్స్కి రావచ్చు. మీడియేషన్ అండ్ కన్సిలియేషన్ దీనికి రావచ్చు. మర్డర్ అండ్ రేప్ మిగతా అన్ని కేసులు మీరు 420 కేసులు ఇప్పుడు 3 చట్టాలు మళ్ళీ వాటిని పేర్లన్నీ మార్చారు కదా, ఈ కొత్త చట్టాలలోకి వచ్చినాయి. కానీ కొన్ని సీరియస్ క్రైమ్ అయిపోయినాయి. ఇప్పుడు 420 అయితే ఇప్పుడు చాలా సీరియస్గానే తీసుకుంటున్నారు క్రైమ్ కనుక అది డిఫరెంట్. మనకి ఇద్దరికి రేప్ కేసులలో కూడా మనకు 1-2 సెక్షన్స్ మాత్రమే 376, 377 అవి మాత్రమే ఉండేది. ఇప్పుడు చాలా ABCD FGH అని అవన్నీ వచ్చాయి. పోషా యాక్ట్లో కానీ మీకు డిఫరెంట్ యాక్ట్ డొమెస్టిక్ వైలెన్స్లో కానీ ఇవన్నీ కూడా డిఫరెంట్గా వచ్చాయి. సంబంధించి మేడం ఒకళ్ళు మీడియేటర్గా ఉంటారు. ఆర్బిట్రేషన్కి సంబంధించి ఆర్బిట్రేషన్ ప్యానల్ అని ఉంటుందమ్మా. దాన్ని ఇప్పుడు మనకు 2 సంస్థలు 2 కంపెనీలు ఎవరైనా A అండ్ B 2 కంపెనీలు ఒకవేళ కోర్టు దాకా వెళ్ళి కోర్టుకు ఒక అప్లికేషన్ పెట్టుకొని వాళ్ళు కంప్లైంట్ అక్కడ పెట్టుకొని మాకు ఒక ఆర్బిట్రేటర్ని అపాయింట్ చేయండి, మాకు ఇద్దరికి ఒప్పందమైన ఆర్బిట్రేటర్ అంటే కొందరు ఆర్బిట్రేటర్స్ లిస్టుని ఇస్తుంది కోర్టు. అయితే విన్నారా, కోర్టు లిస్ట్ ఇస్తుంది. ఆ లిస్టులో మీరు ఆర్బిట్రేటర్లను ఎంచుకోండి. దాంట్లో అమౌంట్ని బట్టి మేడం, అమౌంట్ కొన్ని ల్యాక్స్లలో క్రోర్స్లలో ఉందనుకోండి. ఇప్పుడు మనకు లైక్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ భగీరథ వేసినప్పుడు పైప్ లైన్లు వేసినప్పుడు వాళ్ళ కంపెనీ ఒకటి ఉంటుంది, గవర్నమెంట్ ఒకటి ఉంటుంది, మీడియేటర్ మళ్ళీ తర్వాత దాన్ని కాంట్రాక్టర్ వేరే ఉంటారు. ఇట్లా ఇంతమంది కలిసి చేస్తారు కనుక వీళ్ళందరూ ఏం చేస్తారంటే వాళ్ళ అమౌంట్ను బట్టి వాళ్ళు 3 మెంబర్లని ఆర్బిట్రేటర్లుగా నియమిస్తారు. అమౌంట్ ఎక్కువ ఉంటే వాళ్ళ రూల్ ఏంటి మేడం? వాళ్ళ రూల్ ఏంటంటే వాళ్ళు కూడా ఆర్బిట్రేషన్లో ఆర్బిట్రేషన్ సర్టిఫికెట్, ఆర్బిట్రేషన్ ADR సిస్టమ్స్లో వాళ్ళు నిష్ణాతులై ఉండాలి. లైక్ మీడియేషన్లో ఇదివరకే మనం ఎవరినైనా కూర్చోబెట్టేవాళ్ళు. అది కోర్టులలో కూడా ఇప్పుడు ఏమవుతుందంటే ఆర్బిట్రేషన్ కేసులు మనం వేసిన తర్వాత అక్కడ కూడా అవి కూడా ఏళ్ల తరబడి తిరుగుతున్నారు. మీకు ఇక్కడికి వచ్చారనుకోండి ఏ ప్రైవేట్ సంస్థకైనా ఇక్కడ కూడా ఆర్బిట్రేటర్స్ లిస్ట్ ఉంది. ఆర్బిట్రేషన్లో మీకు మీ దాన్ని బట్టి మీకు సింగిల్ ఆర్బిట్రేటర్ కావాలన్నా లేకపోతే బెంచ్ కావాలా. బెంచ్ అంటే 3 మెంబర్స్ 1, 3, 5 ఇట్లా ఉంటారు ఆర్బిట్రేటర్స్. దాన్ని బట్టి వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే ఆర్బిట్రేషన్లో వచ్చేదాన్ని ఏమంటామంటే మనము అవార్డు అంటాం, ఆర్బిట్రేషన్ అవార్డు అంటాం. మీడియేషన్లో సెటిల్మెంట్, మీడియేషన్ అగ్రిమెంట్ అంటాం. ఇది చెల్లుతుంది, అది చెల్లుతుంది. ఆర్బిట్రేషన్లో మనం పెద్ద పెద్ద కంపెనీస్ తీసుకున్నట్లయితే వాళ్ళకి సంబంధించినవి వాళ్ళన్నీ కూడా కోర్టు ప్రొసీజర్స్ ఎలా ఉంటుందో, కోర్టులో ఎట్లా ఉంటుందంటే మనం ఒక కంప్లైంట్ ఇస్తాము, మళ్ళీ మనల్ని పిలుస్తారు, పిలిచి మనది విన్న తర్వాత మీరు ఆ అపోజిషన్ వాళ్ళకి అడ్వకేట్ పెట్టుకుంటారా లేదా అని వాళ్ళని అడుగుతారు, వాళ్ళకి కాగితాలు ఇవ్వటము, ఇదంతా సేమ్ లైక్ మీకు కోర్టు ప్రొసీజర్ మీకు ఎలా జరుగుతుందో ఆర్బిట్రేషన్ ప్రొసీజర్ అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆర్బిట్రేషన్ అవార్డు వన్స్ డిసైడ్ అయిందంటే అది ఫైనల్, అంతే ఫైనల్. ఎప్పుడైనా మీరు మళ్ళీ కోర్టులకు ఎందుకు వెళతారు, ఆర్బిట్రేషన్ అయిపోయిన తర్వాత అవార్డు వచ్చిన తర్వాత కూడా దాంట్లో ఏమవుతుందంటే ఎవిడెన్సులు తీసుకోవటం. కోర్టులో మనం ఎట్లా ఛార్జ్ మీద ఆర్గ్యూ చేయటము, ఎవిడెన్సులు తీసుకోవటము, ఎవిడెన్స్ మీద ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ ఏంటి, ఇవన్నీ కోర్టు ప్రొసీజర్ ఎలా నడుస్తుందో అలాగే ఆర్బిట్రేషన్ కూడా ఉంటుంది. కానీ మీడియేషన్కి ఏంటంటే మీడియేషన్లో ప్రతిదానికి గోప్యత ఉంటుంది, సీక్రెట్గా. ఇప్పుడు మనకు కోర్టు ఆర్బిట్రేషన్ అనేది మనకు అంతా తెలిసిపోతుంది. మీడియేషన్లో మనం ఏది చెప్పినా కానీ ఇప్పుడు నాతో ఒక మీడియేటర్గా నాతో మాట్లాడారు ఒక ఫ్యామిలీ అంటే అది నాలోనే ఉంటుంది. ఎందుకు అనంటే మళ్ళీ మమ్మల్ని ఎక్కడ కూడా కోర్టు కూడా అడగదు మమ్మల్ని. మీడియేషన్ అగ్రిమెంట్ రాసుకున్న తర్వాత మీరు ఏం మాట్లాడినరు, వాళ్ళతో ఏం సమస్యలు ఉన్నాయన్న దాని గురించి కూడా కోర్టు కూడా అడిగే అధికారాలు కోర్టుకు లేవు.